ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ యొక్క జీవితంలో ధనపరంగా ఎదగలేకపోతున్నాము, లేదా వివాహం కుదరట్లేదు, మరియు అదేవిధంగా కెరియర్ పరంగా గ్రోత్ అవ్వట్లేదు, లేకపోతే పూర్వజన్మ కర్మ వెంటాడుతున్నట్టుగా అన్నీ ఇలాంటివి జరుగుతున్నాయి అని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది హెల్త్ రూపంలోని, లేకపోతే కేసెస్ రూపంలో ఇట్లా. దీనికి మరేం చేయాలి? ఎటువంటి దేవత ఆరాధన చేయాలి? అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ధనుర్లగ్నం వారికి గమనించుకున్నట్లయితే ధనస్సులో ధనుర్లగ్నంలో ఎవరైనా జన్మించారంటే వాళ్ళకి ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్‌కండిషనల్‌గా గైడ్ చేయగలుగుతారు. నాకేం లాభము? ఇది చెప్తే నాకేం లాభం అనేటువంటిది వాళ్ళ మైండ్‌లో ఉండదసలు. ఎక్కడో గురుచండాల యోగం, గురువు పాడైతే చెప్పలేం గాని. కానీ వీరికి ఒక మైనస్ కూడా ఏంటంటే ధనుర్లగ్నంలో పుట్టారంటే 99.9% ఆఫ్ పీపుల్, ఎందుకంటే కొన్ని ఒక వేల జాతకాలు పరిశీలన చేసి చెప్తున్నా. వివాహ జీవితంలో ఎక్కడో డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా శుక్రుడు దశొచ్చినా, శుక్ర రాశులు ఏదైనా గ్రహ దశొచ్చినా. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీకిక ధనాన్నిచ్చే కారకుడు ఎవరు? శని అవుతున్నాడు. 2, 3 అధిపతి. మీడియేటింగ్స్ ద్వారా వస్తుంటాయి కాబట్టి శని స్ట్రాంగ్‌గా లేకపోతే ధనపరంగా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ శని యొక్క బలం పెంచుకోవడానికి మీరు చేయవలసిందేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీరు ఈ శని యొక్క బలం పెరగడానికి రెగ్యులర్‌గా మీరు శనికి దీపారాధన చేయడం, గోవుకి బెల్లం తినిపించడం, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివిధని నమః చేసుకుంటూ ఉండండి. ఇక సప్తమాధిపతి అంటే వివాహానికి కారకుడు, కెరియర్ కారకుడు ఒక్కడే అయ్యాడు మీకు. కాబట్టి ఈ బుధగ్రహం స్ట్రాంగ్ అయితే గానీ వివాహం అనేటువంటిది ముందుకు కదలదు. సో, బుధుడికి సంబంధించిన దానాలు, విష్ణు సహస్రనామాలు వినడము, అదేవిధంగా ఇవి కొంచెం చేస్తూ ఉండాలి. ఈ సప్తమ దశమాధిపత్యం ఒక్కడికే వచ్చింది కాబట్టి బుధుడు గనక బాగుంటే జీవిత భాగస్వామి కెరియర్ కూడా బాగుంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మకారకుడు వీనస్ అయ్యాడు కాబట్టి స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకంగానే మీ లైఫ్‌లో కొన్ని కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ఎక్కువగా లలిత చదువుకోవడము, లేకపోతే శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్‌లో లాస్ ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్‌లో చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5-8-11 కాంబినేషన్. ఆ 5-8-11 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం. యాక్సిడెంట్స్ అనుకుంటే 4 అండ్ 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 అండ్ 8 కాంబినేషన్‌లో, అప్పుడు ఆస్తులు కలిసొస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4, 8 వచ్చిందనగా అమ్మో! నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడడం కాదు. అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పీహెచ్‌డీలు అవి చేస్తూ ఉంటాం. అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా? ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తూ ఉంటాయి. అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే. అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు ఇవన్నీ గూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అదేమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే. ఆహా! ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం. ఒక్కొక్క గ్రహానికి పర్టిక్యులర్‌గా మనకి శాస్త్రాల్లో ఒక్కో దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు. గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజింబావు. ఏ దానమైనా కేజింబావు ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం. బ్లౌజ్ పీస్. ఓకే. బ్లౌజ్ పీసు లేదా షర్ట్ పీస్ ఇస్తారు. ప్యాంట్ పీస్ ఇస్తారు. మీ ఇష్టం అది. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒక్కోసారి. మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో, లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి యెల్లో కలర్ క్లాత్‌తో. శుక్రుడు పాడయ్యాడనుకోండి ఉదాహరణకి మీ జన్మజాతకంలో, బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శననుకోండి
నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినుములు, సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు, మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలామంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు గనక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్‌లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు? మీరు చక్కగా బ్యాంక్‌కి వెళ్లి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నంబర్ ఏంటి? మీ పేరేంటి? ఏ ఏ బ్యాంక్‌లో వాళ్ళకి వెయ్యాలి ఈ అకౌంట్ లేకపోతే మీ అకౌంట్‌లోనే వెయ్యాలా? అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ ఏపిచ్చుకొని రసీదు తీసుకొనొస్తారు. అంటే ఏమిటి? మీరు పర్టిక్యులర్‌గా మీ గోత్రము, నామము, ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైనటువంటి పర్సన్స్ దొరకట్లేదు. గోవుకి తినిపించొచ్చా? ఖచ్చితంగా తినిపించొచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు. అదేదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మళ్ళీ మిస్‌క్యారేజ్ అవుతుందని. అది మళ్ళీ పాపం పుణ్యం కాస్త పోయి. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించొచ్చు. చంద్రుడైతే బియ్యం పిండి తినిపించొచ్చు. కుజుడైతే క్యారెట్స్ తినిపించొచ్చు. గురువైతే అరటికాయలు తినిపించొచ్చు. బుధుడైతే ఆకుకూరలు తినిపించొచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించొచ్చు. శని అయితే బెల్లం తినిపించొచ్చు. రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించొచ్చు. కేతు అయితే గ్రాసము తినిపించొచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించడం కాదు. అదే విధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది వాళ్ళ లైఫ్‌లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగెటివ్‌గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేదేంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుందనుకుంటారు. అసలది కానే కాదు గుర్తుపెట్టుకోండి. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో శనిశ్చరః శని అంటే అర్థం ఏంటంటే స్లో మూవ్‌మెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్‌లో మనం సరిగ్గా ఆలోచించుకొని ఓహో! మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికి చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకులకు ఉంది కాలసర్ప దోషము. మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకయ్యారు? ఒక్కసారి ఆలోచించండి. ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది. నాకేమీ కలిసి రాదు. నా నా జీవితం ఇంతే. నాకేం చేసినా కలిసి రాదని మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగాని నీకెందుకు పనికిరావు, నువ్వెందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏలినాటి శని, కాలసర్ప యోగం విషయంలో పెద్ద సీరియస్‌గా తీసుకోకండి. అవి పెద్దగా ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్‌లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా లేకపోతే ఏంటి అని. ఆ పర్టిక్యులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయ్యి ఉంటుంది ఒక్కోసారి. అస్తంగత్వ దోషంలో ఉంటుంది. లేకపోతే పాపకత్తెరలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్‌కి కెరియర్‌లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పుల పాలవ్వడమో జరుగుతూ ఉంటుంది. సో, ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్‌గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బావుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాలని ఎవరైతే శ్రవణము, పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులున్నా కొన్ని జన్మల పాప ఫలితాలను తొలగిస్తుందట అమ్మవారు. అందులో ఒక్క నామం చాలట. మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగిలున్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి. అన్ని విధాలా మీకు బావుంటుంది.